నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. శనివారం కలెక్టర్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని రాయరావు చెరువు మరియు మున్సిపాలిటీలోని 7-9వ వార్డులో డ్రైనేజీలను నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ఎగువ భాగం నుండి ఎంత వరద వచ్చే అవకాశం ఉందన్న వివరాలు జాగ్రత్తగా ఉండాలని, వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తు అప్రమత్తం చేయాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాకు ఆదివారం వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టు నుండి భారీ ఎత్తున నిన్న 20,000 ఈరోజు 40,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. మంజీరా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. ప్రాజెక్టుల వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉందని, పర్యాటకులు కూడా చూడడానికి ప్రాంతానికి చేరుకుంటారని, జారి పడిపోయే ప్రమాదం ఉందని పలు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పశువుల కాపరులు, రైతులు, చేపలు పట్టే మత్స్యకారులు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అన్ని శాఖల అధికారులకు సెలవులు రద్దు చేయడం జరిగింది అన్నారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని, సమస్యలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులో సమాచారం అందించుకుని సమస్యను నివృత్తి చేస్తున్నారని చెప్పారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు తిరగవద్దని సూచించడం జరిగింది అన్నారు. సంగారెడ్డి, సిద్దిపేట్, మేడ్చల్, మెదక్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలందరూ దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు. మన దగ్గర తక్కువ వర్షపాతం నమోదైన కూడా వేరే దగ్గర అధిక వర్షాలు పడితే వరద ప్రవాహ ఉధృతి మన దగ్గర ఎక్కువ కావచ్చని తెలిపారు. కొంతమంది దూర ప్రయాణాలతో వేరే జిల్లాకు వెళ్లి అక్కడ చిక్కుకునే ప్రమాదం ఉందని తెలిపారు. మీ ఊరు చుట్టుపక్కల ఉన్న కల్వెట్లు, కాలువలు, బ్రిడ్జిలు గమనిస్తూ ఉండాలని ప్రజలకు సూచించడం జరిగిందని, వరద ఉధృతి ఎక్కువైన సందర్భంలో కంట్రోల్ రూమ్కి సమాచారం అందించిన పక్షంలో భద్రత పెంపుదల చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యంగా కలవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ఈరోజు, రేపు ఆరెంజ్ అలర్ట్ మన జిల్లా కొనసాగుతోందని, భారీ వర్షాలు పడే సూచన ఉందన్నారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.